వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేసంద్ర మండలం బూకేరం తండా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఈ తండా ఏర్పడినప్పటి కాంచి వాళ్ళకు సరైన రోడ్డు సౌకర్యం కానీ కాలువ సౌకర్యం కానీ ఎటువంటి మంచినీటికి కూడా మేము నోచుకోలే అనేసి కొద్దిమంది బూకేరం తండా చెందిన యువకులు కొద్దిమంది కలిసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన ఎందుకంటే రోడ్లు మాకు కావాలి, రోడ్డు మాకు సరైన సదుపాయాలు కావాలి, ఎక్కడెక్కడో డబుల్ రోడ్లు వేస్తున్నారు, మాకు కనీసం సింగిల్ రోడ్ అనేసి మాకు పిల్లలు స్కూల్కి పోతానికి మాకు కనీస వసతులు, మేము అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు కాబట్టి మాకు బర్రెలు ఎడ్లు పోతానికి మాకు కనీసం రోడ్డు సదుపాయం కావాలనేసి మనకు రోడ్లపైనే కుంటలుగా మారిన చెరువులుగా మారిన రోడ్ల మీదనే వాళ్ళు వరి నాట్లు నాటి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మురళీనాయక్ గారిని వాళ్ళు గౌరవ మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని వాళ్ళు మా కనీస రోడ్డు వసతి కావాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అసలు ఈ యువకులను అడిగి తెలుసుకుందాం. కారణంగా సర్పంచ్ ఏం చేశారంటే వాళ్ళ తండకి గ్రామ పంచాయతీని తరలించి ఒక తాత్కాలికంగా ఒక నెల రోజులు ఇక్కడ పెట్టేసి ఒక బ్యానర్ పెట్టి 4 కుర్చీలు పడేసి ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికయ్యారో గ్రామ పంచాయతీని తన సొంత తండకి తను తరలించుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఏ అధికారి రావాలన్నా కానీ ఏ నాయకులు రావాలన్నా కానీ వాళ్ళ తండకి అక్కడికి వెళ్తున్నారే తప్ప ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందా అవ్వట్లేదా అని ఎవరు పట్టించుకోవట్లేరు. కావున సార్ దయచేసి మేము ఎమ్మెల్యే గారికిను మరియు అధికారులను కోరుకునేది ఏమనగా మా తండాని మీరు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా వాస్తవాలు గ్రహించి మీరు మా తండ వచ్చి పరిశీలించి మాకు కావలసిన సౌకర్యాలు మీరు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మా తండాల నుంచి ఎమ్మెల్యే గారికి మురళి అనే వ్యక్తి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ గారికి సంప్రదిస్తే సార్ ఏమన్నారు, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కావున మీరు మహబూబాబాద్కి తిరిగి వచ్చిన వెంబటే ఇట్టి సమస్యని దృష్టిలో పెట్టి మీరు మాకు డెవలప్మెంట్ చేసే సహాయంలో మీ తోడుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు ముఖ్యం మంగే నాయక్, మాది బూకేరం తండా, కేసముద్రం మండలం, మహబూబాబాద్ డిస్టిక్ మాది. గత ఈ తండా నిర్మించబడి ఇది సుమారుగా 70-80 సంవత్సరాల నుండి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే మా తండాను ఒక నూతన గ్రామ పంచాయతీగా మారుమూల ప్రాంతంలో ఉన్నందుకు మాకు ఒక నూతన గ్రామ పంచాయతీ చేసినందుకు ఏంటంటే ఓట్లు తక్కువ ఉన్నాయి, మారుమూల ప్రాంతం ఉంచినందుకు సరే పాత పంచాయతీకి మా పంచాయతీ డిస్టెన్స్లో మా తండాను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది. ఏంటంటే ఓట్లు తక్కువ ఉన్నందుకు ఓట్లు ఎక్కువ ఉన్న కాడ వాళ్ళు గెలిపించుకొని అభివృద్ధి వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాలకులు మారుస్తున్నారు, ప్రభుత్వాలు మారుస్తున్నాయి, నాయకులు మారుస్తున్నారు, రాజకీయం మారిపోతుంది. కానీ మా తండాను ఇంతవరకు ఏది డ్రైనేజ్ కానీ సైడ్ కాలువలు కానీ ఈ సీసీ రోడ్లు కానీ ఎలాంటిది ఇంతవరకు అయితే ఏం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ఇదే అయిపోతున్నాం. కాబట్టి మా మీద మా ఎమ్మెల్యే గారు దయచేసి మాకు ఈ యొక్క దానికి మాకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉండే ఇంతవరకు పాత చేసి ఇప్పుడు బూకేరం తండా గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది. పాత గ్రామ పంచాయతీ నుండి బూకేరం తండకు 3 కిలోమీటర్ పరిధిలో మా తండకే గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, అప్పుడు కూడా ఏం జరగలేదు, అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు కూడా జరిగే పరిస్థితి కూడా మాకు ఏం ఏర్పడటం లేదు. ఇప్పటికు పొలాల కాడికి బావుల కాడికి పోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు సీసీ రోడ్డు కానీ సైడ్ కాలువలో కానీ ఎటువంటి సౌకర్యం లేకుండా ఉన్నది. ఇప్పటివరకు అయితే మీరు చూసి ఎంక్వైరీ చేసినా గంతే ఉండాలి, మీరు వచ్చి చూసినా కూడా ఒక సీసీ రోడ్డు కానీ ఒక సైడ్ కాలువ కానీ ఏదైనా ఉంటే దీని మీద ఎంక్వైరీ చేసి మీరు తప్పనిసరిగా మా తండాన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. చిల్లు పొయ్యిలు మీ ఎలాంటి మీకు ఏ సదుపాయం కావాలన్నా మేము సహకరిస్తామని చెప్పిళ్ళు. 2 సార్లు వాళ్ళు పీరియడ్ చేసుకొని వెళ్ళిపోయినా కానీ మాకు ఎలాంటి వాళ్ళు చేసిన పని అయితే ఏం లేదు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మా గ్రామ పంచాయతీ ఇక్కడ నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ ఇక్కడ నుంచి అక్కడే వాళ్ళే ఉన్నారని వాళ్ళ బలంతో ఇక్కడ నుంచి తీసుకెళ్ళిళ్ళు. పిల్లలు వెళ్ళే కస్తూర్బాయి స్కూల్కి వెళ్ళే దారి ఇది. ఇళ్ళ నుంచే నిన్న ఇప్పుడు పిల్లలు కూడా అందులో నుంచి పోయిళ్ళు. ఎంతమంది ఎంత అవస్థలు పడుతున్నారో ఇది చూడండి ఒకసారి. ఎందుకంటే మేము గత ప్రభుత్వంని ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోలే. మాకు కావాల్సిన నాయకుడు మాకు కావాల్సిన పని చేశాడని మురళీనాయక్ గారిని మేము గెలిపించుకున్నాం. ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు
మహమూద్ పట్నం అంటే కాంగ్రెస్ కంచుకోట, ఎక్కడ అడిగినా తెలుసుకోవచ్చు. అది మా తండలోనే నునావత్ మురళి అనే వ్యక్తి తన భార్య ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు అది కొంచెం సీరియస్ అయి ఉంటే మేము అంబులెన్స్ కి కాల్ చేసాము. అంబులెన్స్ వచ్చి తండలో ఇక్కడ తండ స్టార్టింగ్ వరకు వచ్చిందే తప్ప తన ఇంటి వరకు రాలేకపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే గ్యాప్ లోనే పాపం తన కూతుర్ని తను కోల్పోవాల్సి వచ్చింది బిడ్డ పుట్టక ముందే. ఇలాంటి విషయాలలో చూసినప్పుడు మాకు చాలా బాధాకరంగా కలిగింది. మేము యువకులము, చదువుకున్న వాళ్ళము, మేము నిలబడకపోతే ఇక మా తండ వచ్చే జనరేషన్లకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని మాకు అర్థమైంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు చూసుకుంటే మా పిల్లలు కూడా మేము ఏదో కష్టపడి ఏదో 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి బయటికి వచ్చి మా పని మేము చేసుకొని బతుకుతున్నాం. కానీ మా పిల్లలకి ఎఫెక్ట్ రావదనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ నాట్లేసి నిరసనకు దిగాము. సార్, ఒక అంబులెన్స్ ఒక ఇంటి ముందుకు రాకపోతే మేము ఎంత దీన స్థితిలో ఉన్నామో మీరు గ్రహించాలి సార్.